నా పేరు సాపిరెడ్డి నారాయణమూర్తి, జిల్లా రైతు సంఘం అధ్యక్ష వర్గం మెంబర్ని. నేను గొలుగొండ మండలం రైతు సంఘ కన్వీనర్గా ఉన్నాను. గొలుగొండ మండలంలో పాతమల్లంపేట రెవెన్యూ సర్వే నెంబర్ 516 ఎకరా 8 సెంట్లు, 516/2 డి ఎకరా 9 సెంట్లు, అదే 516/2 సిలో 517/2 60 సెంట్లు, కలిపి 3 ఎకరాల 35 సెంట్లు సుమారు రమారమి పట్టుపాలెం గిరిజన తెగకు చెందిన కొండదొర కులస్తుడికి 1 అడ్డూరు నూకరాజు, 2 తూబే పోతురాజు, 3 కెల్ల రాజులమ్మ వగైరాలకి ల్యాండ్ సీలింగ్గా భూమిని 1983 సంవత్సరాల్లో ప్రభుత్వం వారు ఇచ్చారు. అప్పటి నుంచి నేటి వరకు కూడా ఈ గిరిజనులు సాగు చేస్తూ అనుభవిస్తూ ఉన్నారు. మధ్యలో కరువు కాటకాల వల్ల, అనారోగ్యాల వల్ల మధ్యలో 1-2 సంవత్సరాలు మానేసినప్పటికీ వీళ్ళ అనుభవం ఉన్నది. పోయిన డిసెంబరు 29, 2025 ఎంఆర్ఓ గారికి కాగితాలు దరఖాస్తు పెట్టుకున్నారు. మా భూములు కలగబలంగా ఉన్నాయి, కిందని కొంతమంది ఆక్రమణకు గురవుతూ ఉన్నాయి. మా 10-1 అడంగుల ప్రకారంగా ఎంపీ ప్రకారంగా భూమి సర్వే చేసి అద్దులు చూపమని దరఖాస్తు పెట్టుకున్నారు. ఇప్పటికి దగ్గర 8 నెలలు కావస్తూ ఉంది. ఈ సంవత్సరంలో 4వ నెలలో ఎవరో కసామి వచ్చి అర్ధరాత్రి వేళ ట్రాక్టర్ పెట్టి దున్నేసి సరుగుడు మొక్కలు వేయడానికి కొంత భాగాలుగా కుమ్మక్కై ఈ ప్రభుత్వం యొక్క కూటమి కార్యకర్తలుగా అనుకుంటా ఉన్నారు. అది చాలా దుర్మార్గమైంది. రైతులు చదువులేని వాళ్ళు, అమాయకులు, కష్టపడి పనిచేసి బతుకోవాలి తప్ప మాయామంత్రం తెలియనటువంటి వాళ్ళు పోలీసు వారికి కూడా రిపోర్ట్ చేసుకున్నారు. ఎంఆర్ఓ గారికి కూడా రిపోర్ట్ చేయించుకోవడం జరిగింది. అది పరిశీలన చేస్తూ ఉన్నారు. పరిశీలన నేటి కూడా వాయిదాలు వేస్తూ ఉన్నారు ఈ నెల రోజుల నుంచి. కానీ ఇక్కడ చూస్తే స్థానిక గ్రామ రెవెన్యూ అధికారులు అక్కడ ఈ కబ్జాదారులకి పరోక్షంగా ప్రత్యక్షంగా సహాయ సహకారాలు ఇస్తున్నట్టుగా మాకు అర్థమవుతున్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమిని తిరిగి గిరిజనులకి మనకు స్వాధీనపరచాలి. అంతవరకు ఇది మేము పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం. కాబట్టి రేపు విశాఖపట్నం నుంచి ఈ భూమిని సర్వే చేయడం కోసం, పరిశీలించడం కోసం విశాఖపట్నం నుంచి అనకాపల్లి జిల్లా సర్వేర్ గారు సమక్షంలో జరుగుతుందని చెప్తా ఉన్నారు. రేపు వస్తారు. వచ్చినప్పుడు న్యాయబద్ధంగా ఈ రికార్డు బట్టి చూసినప్పుడు వీళ్ళకి మంది ఆర్థిక బలం లేనటువంటి వాళ్ళని అసలు చేసుకొని తొక్కడానికి కాకుండా న్యాయబద్ధంగా వీళ్ళకి న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. ఇది సరైన పద్ధతిలో న్యాయం చేయని పక్షంలో మేము న్యాయస్థానాన్ని వేరే చేయాల్సి వస్తుంది. కాబట్టి అధికారులు గమనించి మేము ఇప్పటికైనా న్యాయం చేయాలని కోరుతాం.